గత ఏడాది రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. పంటలు సమృద్ధిగా పండాయి. కానీ ఈ ఏడాది అలా పరిస్థితి ఉండదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రధానంగా పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా మారుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా 2026లో అత్యంత బలమైన ఎల్-నినో పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు కురిసే అవకాశం కనిపించడం లేదని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వర్షాకాలం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు అత్యంత కష్టతరంగా మారబోతోంది అన్న హెచ్చరికలొస్తున్నాయి. అయితే ముందుగానే ఈ హెచ్చరికలొచ్చాయి. కానీ ఎల్-నినో ప్రభావం ఈ స్థాయిలో ఉండబోతోందని తెలుస్తుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని ప్రాథమిక విశ్లేషణల ప్రకారం ఈ ఏడాది ఇబ్బందికర పరిస్థితులు తప్పవని అర్థమవుతోంది. ఈ శతాబ్దంలో అత్యంత తీవ్రమైన ఉష్ణమండల వాతావరణం నమోదయ్యే ప్రమాదం ఉంది. రుతుపవనాల గమనాన్ని అస్తవ్యస్తం చేసి వర్షాలు పడకుండా చేస్తోందని తెలుస్తోంది. వ్యవసాయ రంగం దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఎల్-నినో ప్రభావం ఉన్న ప్రతిసారి మన దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అటువంటిది ఏడాది సూపర్ ఎల్-నినో ఉంటుంది అని తెలియడం ఆందోళన కలిగిస్తోంది. సుదీర్ఘమైన కరువు కాటకాలకు దారితీయొచ్చు అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో రైతులకు ప్రయోజనం చేకూర్చే నైరుతి రుతుపవనాలను ఎల్-నినో నాశనం చేస్తుందని చెబుతున్నారు. ఒక్క వర్షాభావ పరిస్థితులే కాదు, దేశవ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా హెచ్చరికలు వస్తున్నాయి. అసాధారణ రీతిలో పెరుగుతాయని సంకేతాలు వస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింటే ఆ ప్రభావం దేశంపై పడుతుంది. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మన దేశ చరిత్ర గమనిస్తే ఎక్కువ శాతం కరువులు ఎల్-నినో సమయంలో సంభవించినవే. 2009లో అత్యంత తీవ్రమైన ఎల్-నినో కారణంగా దేశంలో అంతకు ముందు 30 ఏళ్లలో లేనంత 22% వర్షపాతం తగ్గింది. దీని కారణంగా దేశవ్యాప్త కరువుకు దారితీసింది. 2014 నుంచి 16 మధ్య ఎల్-నినో ప్రభావంతో వరుసగా 2 సంవత్సరాలు వర్షాలు తగ్గి వ్యవసాయం తీవ్రంగా నష్టపోయింది. 2023లో కూడా ఎల్-నినో ప్రభావం ఆగస్టు నెలలో 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే ఈ ఏడాది సూపర్ ఎల్-నినో ఉంటుందని తెలియడంతో తీవ్ర దుర్భిక్షం తప్పదన్న హెచ్చరికలొస్తున్నాయి.